సార్ వారికోసిల్ అంటే ఏంటి? సో ఎందుకు ఈ మధ్య కాలంలో యువతలో ఎక్కువగా మనం చూస్తున్నాం? ఎందుకు వస్తది అంటారు? వారికోసీల్ అనేది ఏదైతే మనకి టెస్టిక్యులర్ బ్లడ్ సప్లై అంటే టెస్టికల్ వెళ్ళే రక్త సరఫరా ఆర్టరీస్ ద్వారా టెస్టికల్ కి బ్లడ్ సప్లై వస్తుంది. ఆ రిటర్న్ అయ్యే బ్లడ్ అనేది వెయిన్స్ ద్వారా వెళ్తుంది. సో ఆ వెయిన్స్ సిరలు ఉంటారు. ఆ వెయిన్స్ ఏదైతే గొనాడల్ వెయిన్స్ అని అంటాం, అంటే టెస్టికులర్ వెయిన్స్ ని గొనాడల్ వెయిన్స్ అని అంటాము. సో ఆ వెయిన్స్ కి బ్లడ్ తిరిగి వెళ్ళే మెకానిజం లో ఏమన్నా ఫెయిలియర్ ఉన్న వారికోసీల్ అనే ఇబ్బందులు వస్తుంటాయి. సేమ్ వారికోస్ వెయిన్స్ లాగే ఇందులో కూడా ప్రాసెస్ ప్రాబ్లం సేమే అండి. సో వాల్వ్స్ డిస్ఫంక్షన్ అంటే వెయిన్స్ లో కొంచెం చిన్న డోర్స్ లాగా ఉంటాయి ప్రతి ఫ్యూ సెంటీమీటర్స్, ఈ వాల్వ్స్ అని అంటాం. ఈ వాల్వ్స్ ని జనరల్ గా దాని ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ ని పైనకే వెళ్ళేటట్టు చూసి రివర్స్ అవ్వకుండా అవి ప్రివెంట్ చేస్తాయి. ఈ వాల్వ్స్ లో ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ ఆర్ కొంతమందికి ఈ డ్రైనేజ్ సిస్టమ్ లో ఎక్కడైనా ప్రెషర్ ఉండి బ్లాక్ ఉన్నా ఈ వాల్వ్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ వెయిన్స్ ఏదైతే ఈ చెడిపోయిన వెయిన్స్ ఉంటాయో ఆ వెయిన్స్ లోపలికి ఒక చిన్న పిన్ హోల్ తోనే గ్రాయిన్ అంటే ఇక్కడ తొడలో ఒక చిన్న పిన్ హోల్ ద్వారా వెళ్ళి కెథీటర్స్ వాడి ఈ చెడిపోయిన గొనాడల్ టెస్టికులర్ వెయిన్ లోపల ఒక కెథీటర్ పెట్టి దాంట్లో ఏదర్ గ్లూ అని ఒక మెటీరియల్ వస్తుంది, గ్లూ కానీ ఆర్ కాయిల్స్ అని చిన్న ఇంప్లాంట్స్ వస్తాయి, ఆ ఇంప్లాంట్స్ వాడచ్చు. ఆర్ ఫోమ్ స్క్లిరోథెరపీ అని ఫోమ్ వాడి ఈ వెయిన్ ని చెడిపిన వెయిన్ ని మనము క్లోజ్ చేసేస్తాము.